అమ్మా నిజంగా నది విడిపోయిందా? అవునల్లరి పిడుగు, అది రాఘవేంద్ర స్వామి వారి మహిమ. అప్పన్నాచార్య స్వామికి అత్యంత ప్రియమైన శిష్యుడు. స్వామి బృందావనంలోకి ప్రవేశించే రోజు అతను నది అవతలున్నాడు. అయితే అతను ఎలా వచ్చాడమ్మా? తుంగభద్ర ఉగ్రంగా ఉప్పొంగిన అతను ప్రాణాలను పణంగా పెట్టి నదిలోకి దిగాడు. తన గురువును తలుచుకుంటూ స్తోత్రం పాడాడు. తన గురుభక్తే అద్భుతం చేసింది. తుంగభద్ర నది 2 భాగాలుగా విడిపోయింది. అతను సురక్షితంగా బృందావనం చేరాడు. కానీ అతనికి ఆలస్యమైంది. స్వామి బృందావనం మూసేస్తున్నారు. అయ్యో! అతని స్తోత్రం మధ్యలోనే ఆగిపోయింది. అప్పుడు బృందావనం నుంచి వినిపించింది సాక్షి హయగ్రీవ అని. అమ్మ స్వామి మాట్లాడారా? భక్తి పిలుస్తే స్వామి స్పందిస్తారు. మంత్రాలయం ఫుల్ సిరీస్ ప్లేలిస్ట్ లో ఉంది, ఒకసారి చెక్ చేయండి. మీకు నమ్మకం ఉంటే సాక్షి హయగ్రీవ అని కామెంట్ చేయండి.